పరిషత్కి మొన్నటిదాకా చైర్మన్గా వ్యవహరించిన పెద్దలు అన్నగారు కమల్ రాజ్ గారు, మరొక మాజీ శాసనసభ్యులు అన్న తాటి వెంకటేశ్వర్లు గారు, గౌరవనీయులు ఖమ్మం జిల్లా వైరా నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన మాజీ శాసనసభ్యురాలు సోదరి చంద్రావతి గారు, పెద్దలు మాజీ డిసిసిబి అధ్యక్షులు కురాకుల నాగభూషణం గారు, సోదరులు ఆర్జేసి కృష్ణ గారు, సోదరులు కర్ణాటి కృష్ణ గారు, పట్టణ పార్టీ అధ్యక్షులు నాగరాజ్ గారు, వేదిక పైన ఆసీనులైన గౌరవనీయులైన మా కార్పొరేటర్ సోదరులకి సోదరిమణులకి, వేదిక పైన ఉన్న సీనియర్ నాయకులందరికీ పేరు పేరున, అదేవిధంగా వేదిక ముందు ఈరోజు ఇది అనుకోని ప్రోగ్రాము. అజయ్ గారు ఏదో ఇక్కడ హెలికాప్టర్ దించుతున్నా అని చెప్పారు, కానీ ఇంతమంది వస్తారని చెప్పలేదు. మరి అనుకోని ప్రోగ్రాం కూడా ఇంతమంది మా సోదరులందరూ ఉత్సాహంగా వచ్చేసినందుకు మా ఆడబిడ్డలు కూడా ఈ తోపులాటల్లో కూడా ఇంత ఉత్సాహంగా వచ్చినందుకు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇవాళ మనకి సరిగ్గా తెలంగాణ ప్రజలు 2 దఫాలుగా మనకు అవకాశం ఇచ్చినారు. పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ ఒకవైపు బుడి అడుగులేస్తూనే మరొక వైపు ఒక పటిష్టమైన పునాది కొత్త రాష్ట్రానికి వేయాలనే ఉద్దేశంతో చాలా నిర్మాణాత్మకంగా ప్రణాళికాబద్ధంగా 10 సంవత్సరాలు మనం పనిచేసిన విషయం రాష్ట్రంలోని అందరికీ తెలుసు. అది వ్యవసాయం కావచ్చు, సాగునీటి రంగం కావచ్చు, పట్టణాభివృద్ధి కావచ్చు, పల్లె ప్రగతి కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, గిరిజన సంక్షేమం కావచ్చు, దళితుల సంక్షేమం కావచ్చు, బలహీన వర్గాలకు పెద్దపీట వేయడం కావచ్చు. మీరు ఏ రంగం అన్నా తీసుకోండి, ప్రతి రంగంలో మైనారిటీలు, మహిళలు, ఏ రంగం అయినా తీసుకోండి. 10 ఏళ్లలో తెలంగాణ అనేది భారతదేశానికి ఆదర్శంగా ఏదైతే తెలంగాణ ఈరోజు పాటిస్తుందో దేశం తెల్లారి దాన్ని అనుసరిస్తుందనే పద్ధతుల్లో చాలా పకడ్బందీగా మనం పనిచేయడం జరిగింది. అందుకే 2014లో కేవలం 63 సీట్లు సాధించిన టీఆర్ఎస్ పార్టీ 18 కాడికి వచ్చేసరికి 88 సీట్లు, మనం 25 సీట్లు ఎక్కువ గెలుచుకునే విధంగా ప్రజలు ఆశీర్వదించడం జరిగింది. అయితే 2023 కాడికి వచ్చేసరికి మరి కొంత ప్రజలకు కూడా ఒక సామెత ఉంటుంది కదా తెలుగులో, కొత్తకు వింత పాతకు రోత అని. అట్లే 10 ఏళ్ళు మనల్ని చూసి కొద్దిగా బోరు కొట్టినట్టుంది. అట్లే అవతల వైపు నుంచి కూడా హామీలు ఏవైతే గుప్పించారో 1, 2 కాదు, రైతులకి నోటికొచ్చినట్టు రాహుల్ గాంధీ గారిని పిలిచి వరంగల్కి పిలిచి రైతు డిక్లరేషన్ పేరిట 2 లక్షల రుణమాఫీ అని, 10,000 కేసీఆర్ గారు ఇస్తే మేము 15,000 ఇస్తామని, 2 పంటలకే కేసీఆర్ రైతు బంధు ఇస్తున్నాడు, మేము 3 పంటలకు ఇస్తామని, అట్లాగే బోనస్ ఇస్తామని బోగస్ మాటలు, అట్లాగే మీకు అన్నింటికీ అన్ని పంటలకు మద్దతు ధర, దాని మీద నుంచి 500 రూపాయలు బోనస్ అని బోగస్ మాటలు చెప్పి రైతులను మోసం చేసినారు. అట్లాగే మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు, ఎవరైతే యువత ఉంటారో వాళ్ళకు కూడా కేసీఆర్ ఉద్యోగం ఊడగొట్టండి, కేటీఆర్ ఉద్యోగం 2 ఉద్యోగాలు ఊడగొడితే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని రాహుల్ గాంధీ గారు వచ్చి నమ్మబలికి ప్రియాంక గాంధీ గారిని కూడా పిలిచి యూత్ డిక్లరేషన్ అని చెప్పి వారి ద్వారా చెప్పించి స్కూటీలు ఇస్తామని, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగ భృతి నెలకు 4,000 ఇస్తామని ఇట్లా అడ్డగోలు హామీలు ఇస్తే కొంత మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు కూడా వాళ్ళు కూడా నమ్మినారు. అట్లాగే మా ఆడబిడ్డలు కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు కళ్యాణ్ లక్ష్మి, మేము తులం బంగారం ఇస్తాం, కేసీఆర్ గారు ఇచ్చే కళ్యాణ్ లక్ష్మి పెళ్ళైన 2 నెలలకు వస్తుంది, నువ్వు లగ్న పత్రిక పెట్టుకోగానే నీకు ఇస్తా, తులం బంగారం మీ ఇంటికే పంపిస్తా, సోనియమ్మ చెప్పింది, ప్రియాంకమ్మ చెప్పింది అని చెప్పి ఉదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తే వాళ్ళు కూడా పాపం ఫ్రీ బస్ అంటే, తులం బంగారం అంటే, నెలకు 2,500 అంటే ఈ భారీ ఈస్ట్మన్ కలర్ లో చూపెట్టిన సినిమా చూసి వాళ్ళు కూడా మోసపోయారు. అట్లాగే ఈ రాష్ట్రంలోని పెద్ద మనుషులు, పెద్ద వయసులో ఉండే వృద్ధులు, వాళ్ళకు కూడా సినిమా చూపెట్టారు. కేసీఆర్ ఇంట్లో ఒకరికే ఇస్తున్నాడు, ముసలవ్వకో ముసలయ్యకో ఇస్తున్నాడు, మాకు అవకాశం ఇస్తే కేసీఆర్ ఇచ్చే 2,000 ఏముంది, మేము 4,000 ఇస్తాం, ఇంట్లో ఒకరికి కాదు 2కి ఇస్తాం, అత్తకి 4,000, కోడలికి 2,500 అని చెప్పి నమ్మబలికితే పాపం వాళ్ళు కూడా మోసపోయినారు. అట్లాగే బలహీన వర్గాల సోదరులకి బీసీ డిక్లరేషన్ పేరిట 42% రిజర్వేషన్లు, బీసీ సబ్ ప్లాను, 1,00,000 కోట్ల బడ్జెట్ అని చెప్పి ఏదేదో నోటికొచ్చినాయని చెప్పుకుంటూ పోతే కొంతమంది బలహీన వర్గాల సోదరులు కూడా నమ్మి కాంగ్రెస్కి ఓటేసినారు. అందులో మీ జిల్లాలో, ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరి ఇక్కడున్న రాజకీయ సమీకరణలో భాగంగా కూడా కొంత ఆనాడు 2023లో మనకి నష్టం జరిగింది. కానీ ఒక రకంగా మంచిదే, ఇది మనకు జరిగింది మంచిదే. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు కొత్తకో వింత పాతకో రోత అన్నట్టు
10 ఏళ్ళు మనం చూసి మరి తర్వాత ప్రజలకు కూడా కొద్దిగా బోరుగొట్టినట్టుంది, కొత్తదనం కోరుకున్నారు. కేసీఆర్ గారు రోజు బ్రహ్మాండంగా భోజనం పెడుతున్నాడు, కానీ ఈయనెవరో బిర్యానీ పెడతానంట.